తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన కుమారుని ద్వారా ఆరాధించడానికి సకాలంలో చేరువచ్చిన ప్రియులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈరోజు కూడా మన కలయికలో ఎప్పుడు కూడా ఒక చక్కటి అంశాన్ని గురించి మనం ఆలోచన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. కలిసి ఆలోచన చేయబోతున్నటువంటి అంశం ఆత్మ సంబంధమైనటువంటి రోగాన్ని గుర్తించడం ఎలా. నాకు తెలుసు, ఆత్మ సంబంధమైనటువంటి రోగాన్ని గుర్తించడం అనేది అసలు జరగని పని. శరీర సంబంధమైనటువంటి రోగాన్ని గురించి మనకు బాగా తెలుసు. ఒకవేళ ఆ రోగం మనకు సంభవిస్తే ఆ రోగాన్ని గురించి మనకు ఒక అవగాహన ఉంటుంది, మనకు ముందుగానే తెలుస్తుంది. ఉదాహరణకి నీకు తినింది అరగకపోతే దాన్ని కక్కివేయడానికి నీకు కొన్ని సింప్టమ్స్ నీకే తెలుస్తాయి. తినింది అరగట్లేదు, నాకు గ్యాస్ ఫామ్ అయిపోయింది, నాకు గుండెల్లో నొప్పి వస్తుంది, కడుపు అంతా ఒకటే మంట, ఇలాంటివన్నీ శరీర సంబంధమైనటువంటి రోగాలకు గుర్తులు. వీటిని ఎవరో మనకి గుర్తించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. నీకేం తెలుసు, బాగలేదు నాకు తెలుస్తుంది, కానీ బాగున్నా నువ్వు ఎన్నైనా మాట్లాడతావు అని అంటూ ఉంటాం ప్రభుత్వం. అంటే రోగానికి సంబంధించి మన శరీరం మనకు ముందుగానే మనకు తెలియజేస్తూ ఉంటుంది అన్న సంగతి మనకు తెలుసు. అందుకని తండ్రి అయినటువంటి దేవుడు చాలా చక్కటి మాటలు మన కొరకు రాయించాడు. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగం ఒకసారి మళ్ళా మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29 నుంచి 32 వరకు నేను చదువుతాను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుంటున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. సో ఇక్కడ ఇందువల్లనే మీలో అనేకులు రోగులను బలహీనులను, ఇంకా చెప్పాలంటే నిద్రించు వారై ఉన్నారు అన్న పదం మనకు కనిపిస్తుంది. ఇదంతా భౌతిక సంబంధమైనటువంటి విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అనుకుంటే చాలా పొరపాటు. అంతేనా? భౌతిక సంబంధమైన రోగం గురించా, భౌతిక సంబంధమైన బలహీనతల గురించా, భౌతిక సంబంధమైన నిద్రల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడా అంటే కాదు. భౌతికంగా ఆలోచించడానికి లేదు. ఇది ఆత్మకు సంబంధించినటువంటి విషయాలే ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డాయన్న సంగతి మనకి బాగా తెలుసు. ఏమంటే మీరు ఆత్మలో బలహీనంగా ఉన్నారు, ఆత్మలో మీకు రోగం ఉంది, ఆత్మ విషయాలలో మీరు నిద్రిస్తున్నారు అని లోకంలో ఎవరితోనన్నా అంటే వాళ్ళు దాన్ని స్వీకరిస్తారా? కొన్ని మనతోనే మనం అంటే దాన్ని మనం ఏం చేయమని అంటే దాన్ని స్వీకరించం. ఇది లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు అర్థం కాదు. యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి ఇక్కడ కూర్చున్న మనకు కూడా ఇది అర్థం కాదు. ఆత్మలో బలహీనత ఏంటి, ఆత్మలో రోగం ఏంటి అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే దైవ భాష అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో ఎవరికైనా ఆత్మ గురించి మాట్లాడితే ఆడు దాన్ని స్వీకరించడం అన్న సంగతి మనకు బాగా తెలుసు. మన శరీరాన్ని గురించి మనకు బాగా తెలుసు. శరీరం రోగాన్ని సంతరించుకుంటుందని అంటే దానికి సంబంధించినటువంటి విషయాలు మనకు అర్థమైపోతూ ఉంటాయి. శరీరానికి రోగం వచ్చినప్పుడు నిజంగా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే పైకి దాన్ని ఎక్స్ప్రెస్ అయ్యేలాగా పొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంటాయి. శరీర సంబంధమైనటువంటి రోగాన్ని గుర్తించడానికి
దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప లక్షణం. అంటే అది పైకి ఎక్స్ప్రెస్ అయ్యే విధంగా అయ్యేలాగా అది పట్టొచ్చినట్టు శరీర సంబంధమైనటువంటి రోగం మనకు కనిపిస్తుంది. బైబిల్లో జలోదర రోగము కలిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడని పదం ఉంది. జలోదర రోగం. యోహాను సువార్త 14 లూకా సువార్త 14:2లో ఈ రోగాన్ని గురించి ఆయన రాశాడు. జలోదర రోగం. లూకా రాసిన సువార్త 14:2 అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. ఇప్పుడు ఆలోచించి, జలోదర రోగం అంటే ఏంటిది? కొన్ని రోగాల పేర్లు మనకు కూడా అర్థం కావు, తెలుసా? జలవదరము, ఉదరంలో జలము ఉండడం, కడుపు ఉప్పటం. అంటే ఏంది? కడుపులో నీళ్లు చేరుకుంటారు చాలా మందికి. అప్పుడప్పుడు నీరు తీస్తారు, ఆ నీరు మాకు పంపిస్తారు ఒక 10 ml. జలము ప్లస్ ఉదరం, అంటే నీరు చేరుకోవడం. ఇప్పుడు నీరు చేరిన వ్యక్తి ఆ ఉదరం ఎలా ఉంటుందో చెప్పండి. అందరిలాగా ఉండదు, ఉబ్బుగా ఉండదు. అంటే బాగలేనటువంటి, అంటే శరీర రోగం ఉన్నటువంటి వ్యక్తికి దాని యొక్క లక్షణం, నీకు పలానా రోగం ఉందని చెప్పడానికి అది ఎక్స్ప్రెస్ చేస్తుందా? తనకి కడుపు జబ్బు, జలోదర రోగం, ఇంగ్లీష్లో డ్రాప్సీ అంటాడు. డ్రాప్సీ లేకపోతే వాయువు, లేకపోతే ఏమంటారు, వాయువు చేసింది అంటుంటాం కదా అప్పుడప్పుడు. సో ఇలాగనమాట. అంటే నిజంగా దాని యొక్క లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే బైబిల్లో కూడా 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండేను అన్న సంగతి ఉంది. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అనేటటువంటి రోగం ఉందన్న సంగతి అందరికి తెలుసా? ఆమెకే తెలుసా? అంటే దీన్ని బట్టి అర్థమవుతుందా? మన శరీరానికి కలిగినటువంటి రోగం, దానికి సంబంధించినటువంటి లక్షణాలు మనకే కనిపిస్తాయి. ఒకవేళ మనకి దానికి సంబంధించినవి కనిపించకపోతే, ఇందాక పెంచలే చెప్పినట్టుగా బ్లడ్ టెస్ట్లు, ఇంకా చెప్పాలంటే ఎక్స్రేలు, వీటి ద్వారా నీకు పలానా రోగం ఉందని డాక్టర్లు కూడా కనిపెడతారు. సో ఇలా అంటే చాలా మందికి ఏదైనా బాగలేదు అని అంటే ఆటోమేటిక్ మనం చూడగానే చెప్పేస్తుంది, ఏంటి ఈ మధ్య తగ్గిపోతున్నావు ఏంటి అని అంటారు. అంటే కనిపిస్తూ ఉంటాయా? మనిషికి ఉన్నటువంటి రోగం మనిషి కళ్ళల్లో కూడా, కళ్ళు ఎరుపెక్కిపోతూ ఉంటాయి, శరీరం రంగు మారిపోతూ ఉంటుంది, తిన్న ఆహారం అరగదు. అప్పుడప్పుడు డాక్టర్లు అడుగుతుంటారు, మీరు టైంకి నిద్రపోతారా? నిద్రపడుతున్నా అంటే మనం చెప్తాం నిద్ర పట్టట్లేదు అని. నీకు ఏదో రోగం ఉందని నీకే ఒక లక్షణం బయటపడుతుంది. దాన్ని బట్టి చెప్తూ ఉంటాను, నాకు నిద్ర పట్టదు డాక్టర్ గారు అని. నిద్ర పట్టినా కూడా ఒకసారి మెలకు వస్తే ఏమైపోతుందంట, ఇక మళ్ళీ నిద్ర రాదు. అంటే ఇవన్నీ మనకున్నటువంటి రోగాన్ని ఏం చేస్తుంటాయంటే చూపిస్తూ ఉంటాయి, మనకే చూపిస్తూ ఉంటాయి. అవి మనకి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి, వాటి లక్షణాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అరగట్లేదు, కొన్నిసార్లు అసలు ఆకలేక ఆటలేదు, విపరీతంగా దగ్గు, విపరీతంగా నెమ్ము చేసి ఉంది. అంటే ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఒక పేషెంట్ అటెండర్గా మనం వెళ్ళామనుకో, డాక్టర్ గారు ఏం బాగాలేదని అన్నప్పుడు పక్కన నిలబడిన మనం చెప్తుంటాం, సార్ ఈవిడికి ఇలా నువ్వు ఆగు, నువ్వు చెప్పు అంటుంటాడు. అంతేనా? అంటే రోగం ఎవరిదో వాళ్ళు చెప్పాలి అనేది డాక్టర్ యొక్క ఆలోచన. ఈవిడ ఎందుకు చెప్పనిప్పుడు, నీకు వచ్చింది కాదు ఆ రోగం, ఆమెకు వచ్చింది కాబట్టి ఆమెకు తెలుసు. తనకున్నటువంటి శరీర రోగాన్ని గురించి ఆమెకే తెలుసు కాబట్టి ఆమె చెప్పనివ్వండి అన్నాను. అంటే ఒక రోగాన్ని గురించి మనకంటూ మన రోగాన్ని గురించి ఒక అవగాహన మనకు ఉందా అంటే ఉంది. దాని లక్షణాలను బట్టి మనం చెబుతూ ఉంటాం. మరి ఇప్పుడు మనలో ఉన్నటువంటిది ఏంటి? మనిషి 2 భాగాలన్న సంగతి మనకు బాగా తెలుసు. అందులో మొదటి భాగం శరీరము, రెండవది ఆత్మ అన్న సంగతి మనకు తెలుసు. మరి మనలో నివసిస్తున్నటువంటి ఆత్మకు కూడా రోగం ఉంటుందా? ఒకవేళ ఉంటే దాన్ని ఎలా గుర్తిస్తాం? అంటే శరీరానికి ఉన్నటువంటి రోగాన్ని బయటికి మనం ఎక్స్ప్రెస్ చేసే లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి కళ్ళు జబ్బు వచ్చింది అనుకోండి, కళ్ళు నీరు గారుతూ ఉంటుంది, కళ్ళు ఎప్పుడు పూసిగమ్ముతూ ఉంటుంది, కంటి ముందున్నటువంటి సరిగా కనపడవు,
కాబట్టి వీటన్నిటిని బట్టి మనం డాక్టర్ దగ్గరికి, అది కంటి డాక్టర్కి వెళ్ళి ఆ లక్షణాలని చెప్పినప్పుడు దానికి ఆయన రెమెడీ చూపిస్తూ ఉంటాడు. ఇలా చేయండి, ఇలా తీసుకోండి, ఇలా ఆపరేషన్ చేయాలి అని చెప్తూ ఉంటాడు. అలాగే నీకు ముక్కుకు సంబంధించి నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు తెలుస్తుంది, నీకు తెలిసిన దాన్ని డాక్టర్ గారు చెప్తే ఆయన సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఇలా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగం, ప్రతి పార్ట్ తన యొక్క దైనందిన జీవితంలో మనం బ్రతుకుతున్నటువంటి కాలాల్లో దానికి ఏది సంభవించినా కూడా దాని యొక్క లక్షణాలు మనకు తెలియజేస్తూ ఉంటుంది, దాని లక్షణాలు మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకుంటామంటే దానికి అనుకూలంగా దానికి ఎక్కడ వెళితే ఏ డాక్టర్కి చూపిస్తే దాన్ని నయం చేస్తాడు అన్నట్లుగా మనం తాపత్రయపడుతూ ఉంటాం. కనిపించిన డాక్టర్నల్లా అడుగుతుంటాం. ఆ మధ్య నాకు ఫోన్లు చేసినటువంటి వాళ్ళు, అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఏ డాక్టర్ని కలిస్తే బాగుంటుంది అంటుంటారు. అన్న నా ఆత్మకి ఈ రోగం వచ్చింది కాబట్టి ఎవరిని కలిస్తే బాగుంటుంది, బాగుపడుతుంది నా ఆత్మ అని ఎవరన్నా అడుగుతారా అంటే ఇది లోకానికి ఎలా ఉంటుంది అంటే చాలా విరుద్ధంగా ఉంటుంది. అన్న నేను ఆత్మలో బలహీనుని అయిపోయాను, నా ఆత్మకు రోగం వచ్చింది, నేను ఆత్మపరంగా చచ్చిపోయినానని ఎవరైనా అంటారా అంటే అలా అన్నటువంటి వాడిని కింద నుంచి పైదాకా చూస్తాం మనం. కానీ నిజానికి మనం ఆత్మలో అన్న సంగతి మనకు తెలుసు. ఆత్మయే జీవింపు చేయనిది, శరీరం కేవలము నిష్ప్రయోజనం అన్న సంగతి తెలుసు. నిష్ప్రయోజనమైనటువంటి శరీరానికి ఏదైతే సిమ్టమ్స్ ద్వారా మనం కనుక్కుంటున్నామో దాన్ని బాగు చేసుకునేదానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎంత దూరమైనా ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ ఈ రోగం సెట్ కాదు, మీరు కేరళకి వెళ్ళిపోతే అక్కడ మంచి ట్రీట్మెంట్ ఉంది దీనికోసం అన్నప్పుడు చూడండి వెళ్ళిపోతావా, ఈ హాస్పిటల్ ఇక్కడ పనికిరాదు, రాయవెల్లూరులో బాగా చూస్తారంటే అది కూడా వెళ్ళిపోతామా? వెళ్ళిపోతాం, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. అంటే శరీరానికి సంబంధించిన రోగం ఏదైనా దాని యొక్క సిమ్టమ్స్ని బట్టి మనం కానీ గుర్తిస్తే దాన్ని నయం చేసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. నయం అయిపోతే పలానా డాక్టర్ బాగా నయం చేసాడని ఆయన గురించి కూడా మనం ఏం చేస్తాం, ఇంకో ఇతరులకు కూడా తెలియజేస్తూ ఉంటాం. దాన్ని బట్టి ఈ రోగ లక్షణాలు ఉన్నటువంటి మనకు ఆ రోగాలను తీసివేసుకునేటటువంటి మార్గాలు మనకు లోకంలో ఉన్నా వాటి గురించి మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ దానికి సంబంధించి మనం ఇస్తూ ఉంటాం. మరి ఆత్మకు సంగతి, ఆత్మకు పట్టినటువంటి రోగం ఏంటి? ఎప్పుడు కూడా మనం ఆలోచించడానికి నిజంగా లోపల ఉన్నటువంటి ఆత్మ చెడిపోయింది అనడానికి శరీరం అనేటటువంటిది ఎలాంటి బాధ్యత వహించదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మకు సంబంధించి మన ఆత్మ చెడిపోయింది, లేకపోతే మన ఆత్మకి ఏదైనా రోగం వచ్చింది, మన ఆత్మకి ఏదైనా బలహీనత వచ్చింది అని అనడానికి నిజంగా శరీరం మీద ఆ బాధ్యత అనేటటువంటిది ఎప్పుడు కనపరచదు. ఎందుకంటే శరీరం అనేటటువంటిది ఆత్మకు శరీరం విరోధంగా ఉంటాయన్న సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి శరీరం ద్వారా అయితే ఇలాంటి కార్యక్రమం ఏది మనకి ఆత్మ అనేటటువంటిది బయలుపరచదు. ఆత్మ డిఫరెంట్ అన్న సంగతి మనకు తెలుసు. అందుకనే అవకాశం నిజంగా ఈ ఆత్మకు సంబంధించినటువంటి రోగాలు, ఆత్మకు సంబంధించిన బలహీనతలు, ఆత్మ సంబంధంగా నిద్రించడం అనే కార్యక్రమం ఉందే, వీటిని తెలుసుకోవడానికి నిజంగా దేవుడు చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలు మనకు అనుగ్రహించాడు. ఒకసారి మనం చూద్దాం ఆ ఆలోచనల వెనకాల ఎలా ఆత్మకు సంబంధించినటువంటి రోగం ఉంటుంది, దాన్ని నయం చేసుకునేటటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయని మనం ఆలోచన చేసినప్పుడు చాలా సంగతులు దేవుడు మన కొరకు రాయించాడు. ఒకసారి మనం వెళ్ళి యోబు గ్రంథంలోకి వెళ్ళి 33వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోబు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనాన్ని మంచం మీద తులుపు సమయంలో గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నంలో. ఇప్పుడు బాగా ఆలోచన చేద్దాం. మంచం మీద కునుకు సమయమున మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవ చేయును, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరుచును అన్నాడు.
అంటే ఇక్కడ మంచం మీద కునుకు సమయంలో గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో అన్నాడు. అంటే ఇప్పుడు కలలు నిజంగా మనకు తెలుసు ఏ రోగాలకు ఏ ముందు అవసరమో అన్న సంగతిని దేవుడు ముందుగానే రాసి పెట్టాడన్న సంగతి మనకు తెలుసు. అప్పుడప్పుడు చూడండి, మనకి అనారోగ్యం సంభవించినప్పుడు పూర్వపు వైద్యం అని చెప్పి ఆయుర్వేదం, యునాని, హోమియో ఈ పద్ధతులు వాడుతూ ఉంటారు. అంటే వీటి తర్వాతనే అలోపతి అనేటటువంటిది వచ్చిందా అంటే అవును, పూర్వం ఉన్నదంతా న్యాచురల్ రెమెడీస్తో మనకి రోగాలు నయం చేసేటటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఏ రోగానికి ఏ ముందు అన్న సంగతిని గురించి కూడా దేవుడు ముందుగానే రాసించాడా అంటే అవును. నిజంగా ఇక్కడ నరుల కొరకు దేవుడు ఏం చేశాడంట, ఉపదేశమును సిద్ధపరిచాడంట, ఉపదేశాన్ని సిద్ధపరిచాడంట. మరణానికి ముందు రోగం ఎలా కనబడుతుందో మరణానికి ముందు రోగం అనేటటువంటిది బాగా కనిపిస్తుంది, అంతే కదా. రోగం అనేటటువంటిది వచ్చి ఆ తర్వాత మంచాన పడి ఆ తర్వాత మనం పలానాయన మరణించి, అవును బాగలేదు కదా, ఆయనకి చాలా రోజుల నుంచి మంచం మీద ఉన్నాడు కదా. అంటే మంచం మీద ఉన్నటువంటి వాడిని గురించి మనకి ఎలాంటి ఆలోచన వస్తుందంటే ఇతడు మరణానికి సిద్ధమైపోతున్నాడు. సో అలాగే మనకు తెలుసు, నాశనమునకు ముందు ఏమి నడుస్తుందని చెప్పాడు దేవుడు. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అంటే గర్వం అనేటటువంటిది మనకు వస్తే ఆ తర్వాత మనకి ఏం సంభవిస్తుందంట, నాశనం అనేటటువంటిది. నిజానికి ఒకనాడు గ్రంథాలు అనేటటువంటిది లేని దినాల్లో, ఈ గ్రంథం అనేటటువంటిది సంక్షిప్తం కానటువంటి దినాల్లో దేవుడు వారి కొరకు ఉపదేశాన్ని సిద్ధపరిచాడు అనే పదం రాస్తుంది. నిజానికి ఆ మనుషులకు ఉపదేశం అనేటటువంటిది, వారి కొరకు ఉపదేశాలను దేవుడు సిద్ధపరిచాడా అని అంటే ఒకనాడు గ్రంథం లేదు. గ్రంథం వచ్చింది ఎప్పటి నుంచి అంటే మోషే కాలం నుంచే కదా గ్రంథం అనేటటువంటిది. అది కూడా మొదటి 5 కాండాలు అనేటటువంటివి ఆయన ద్వారా రచించబడ్డాయన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి అసలు గ్రంథస్థం అనేటటువంటిది అంటే ఈ గ్రంథం అనేటటువంటిది పూర్తి కాకముందు దేవుడు దేని ద్వారా మనుషులకు తన ఉపదేశాన్ని సిద్ధపరిచాడు అని అంటే స్వప్నములు అన్న పదం మనకు తెలుసు. అంటే కళల ద్వారా మనకు తెలుసు కదా. ఒక నెబుకద్నెజరు కనినది కలే కదా. ఆ తర్వాత ఫరో అనేటటువంటి ఆయనకు వచ్చింది కూడా కలే కదా. అలాగే క్రొత్త నిబంధనలో మనకి అపోస్తలుడైనటువంటి పౌలు ఆసియాలో వాక్యం చెప్పకూడదని ఒకడు నన్ను వేడుకుంటున్నాడు, ఇది నాకు కనిపించింది అనేటటువంటి పదం వాడుతున్నాడు. అంటే వీళ్ళకి అన్నటువంటి కళల ద్వారా ఏం జరుగుతుందని అంటే ఇదిగో కళల ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు వారికి ఒక ఉపదేశాన్ని సిద్ధపరుస్తున్నాడు అన్న సంగతి మనకు అర్థమైతే, కొన్ని స్వప్నములు నిజంగా ఆ గ్రంథం పరిపూర్ణతలోకి రాకముందు దేవుడు వారి కొరకు వారికి చూపించాడా అని అంటే అవును చూపించాడు. మరి ఇప్పుడు మనకు వచ్చేటటువంటి కళల గురించి కూడా మనం ఏం చేస్తుంటామంటే చెప్తూ ఉంటాం నిద్రలేయంగానే, ఇదిగో నాకేదో ఒక విచిత్రమైనటువంటి కళ వచ్చింది, ఆ కళలో నాకు పలానా వాళ్ళు కనిపించారు, లేకపోతే పలానా కనిపించింది అని అంటే అప్పుడు ఆ కళ విన్నటువంటి వాడు చెప్తున్నాడు, కళ్ళలో పంది కనపడకూడదు తెలుసా నీకు అంటుంటాడు, కళ్ళలో పాము కనపడకూడదు తెలుసా నీకు అంటుంటాడు. అంటే వీడికేదో తెలిసినట్టుగా, అంటే ఏదో విభిన్నమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదో అంటే ఇప్పుడు మనకు వచ్చేటటువంటి కళల ద్వారా నీకు ఏది దేవుడు ఉపదేశించాడన్న సంగతి నీకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు ఒకప్పుడు వాళ్ళకు కూడా వచ్చాయి కదండి కళలన్న. ఒకప్పుడు వచ్చినటువంటి కళలు గ్రంథం అనేటటువంటి సంపూర్ణ దశలోనికి రాకముందు దేవుడు వాటిని జరగబోయేటటువంటి వాటి విషయంలో, తాము జరిగించినటువంటి వాటి విషయంలో దేవుడు వారి యొక్క భౌతిక సంబంధమైనటువంటి స్థితి గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, తాము తలంచినటువంటి కార్యము వారు మానుకొన చేయనట్లు అన్నాడు. కత్తి వలన నశింపకుండా వారి ప్రాణములను తప్పించున్నట్లు ఆయన వారి చెవులను తెరవ చేస్తాడు, వారి కొరకు ఉపదేశాన్ని ఏం చేస్తాడంట సిద్ధపరుస్తాడు. అంటే కొన్ని స్వప్నాలు పరిపూర్ణతలోకి రాకముందు ఇచ్చాడు. మరి ఇప్పుడు మనకు వచ్చేటటువంటి కళలు విస్తారమైనటువంటి పనిపాట్ల వలన అవి మనకు సంభవిస్తున్నాయే తప్ప ఏదో జరగబోయేటటువంటి దాన్ని సూచించేటటువంటి ప్రక్రియ అయితే మనకు ఆ రోజుల్లో కూడా అందరికీ రావాలి కదండి కళలని మీరు అనుకోవచ్చు. కానీ అందరికి వచ్చేటటువంటి కళలు దానికి సంబంధించినవి కావు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు వచ్చేటటువంటి కళలు, మనకు వచ్చేటటువంటి ఏదైనా కూడా నిజంగా తండ్రి అయినటువంటి దేవుడు మనకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమమైనా కూడా ఒక కళ ద్వారా నీకు చూపించేటటువంటి పరిస్థితి లేదు.
ప్రపంచానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం ద్వారా నీకు కళ్ళ ద్వారా చూపించేటటువంటి పరిస్థితి లేదు. నీకు దాన్ని బట్టి ఉపదేశం అనేటటువంటిది ఏది చేయడం అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నరులు గర్విష్ఠులు కాకుండా వారు చేయాలనుకున్నటువంటి పనులు చేయకుండా వారికి ఉపదేశాన్ని సిద్ధపరుస్తున్నాడు. అంటే వారు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు ఏమైపోయే అవకాశం ఉందంటే గర్విష్ఠులు కాకుండా ఉండేదానికి దేవుడు వారి కొరకు ఉపదేశాన్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ గర్వం అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే గర్వం వలన చేసే పని మనకి నాశనాన్ని తీసుకొస్తుంది అన్న సంగతి మనకు బాగా తెలుసు. చాలా మందికి గర్వాన్ని గురించి మాట్లాడితే ఎలాగుంటుంది అని అంటే, గర్వంతో వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది వాళ్ళకి అలంకారంగా ఉంటుంది. అది ఎంత అలంకారంగా ఉంటుంది అని అంటే, నిజంగా ఆ మధ్య సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది, తగ్గేదే లేదు అంటాడు. అంటే ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు డైరెక్టర్ చెప్తున్నాడు ఫీలింగ్స్ ఎలా ఉండాలి అని అంటే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే అది ఎలా ఉండాలంటే, చూసేవాడికి ఎలా ఉండాలంటే అది చాలా వినసొంపుగా ఉండాలి. ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుండాలి. ఆ ఎక్స్ప్రెషన్స్ లేకుండా డైలాగ్ వచ్చేది అని అనుకోండి, దాన్ని కట్ అంటాడు. అంటే ఒక అలంకారంగా దాన్ని చూపించడానికి ప్రతి డైరెక్టర్ ఇష్టపడతాడు. జబ్బుతో పడుండి మంచం మీద ఉన్నాడు తగ్గేది లేదు అని అన్నాడు అనుకోండి, బాగుంటుందా? ఆ ఫీలింగ్ రాదు. అంటే అది వాళ్ళకి అలంకారంగా అన్నమాట. నిజంగా మనం ఆలోచన చేస్తే ఒకసారి సామెతల గ్రంథంలోకి వెళ్ళి 16వ అధ్యాయం 18వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 16వ అధ్యాయము 18వ వచనము సామెతల గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తున్నాం. కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు 18 16 18 నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అదిగో పడిపోవడానికి ముందు అహంకారమైనటువంటి మనస్సు నడుస్తుంది అన్నాడు. నాశనానికి ముందు గర్వము, పడిపోవడానికి ముందు ఏం నడుస్తుందంట? అహంకారమైనటువంటి మనస్సు నడుస్తుంది అన్నారు. సో ఇక్కడ గర్వము అహంకారం అనేటటువంటివి మన జీవితాలకు అలంకారంగా ఎంత మాత్రం ఉండడానికి వీలేదు ప్రేమటువంటి వాళ్ళు. నిజానికి ఒక హీరో చేత ఈ డైలాగ్ చెప్పించాడు ఒక డైరెక్టర్ అనండి. ఇప్పుడు సమాజానికి ఏం నేర్పుతున్నాడు? మీరు కూడా ఎక్కడ తగ్గబాకన్నారు. ఇది సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి, నిజంగా చెప్పాలంటే ఒక టీచర్ వద్ద ఉన్నటువంటి స్టూడెంట్ తగ్గి ప్రవర్తిస్తాడా ఈ డైలాగ్ ఉన్నటువంటి తర్వాత? లేదు, ఆడు కూడా తగ్గేదే లేదంటాడు. ఎవరు ముందు అంటున్నాడు తెలుసా? టీచర్ ముందు. పోనీ అలాగని చెప్పి ఫాదర్ ముందు ఒక తండ్రికి ఒక పిల్లవాడు కూడా ఇదే మాదిరిగా ప్రవర్తిస్తే ఫాదర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఒక భర్త ముందు భార్య తగ్గేదే లేదు, నీ వంట నువ్వే చేసుకో, నీ నీళ్లు నువ్వే తాగు అని అన్నాడు అనుకో, అది చెల్లుబాటు కాదు. అది అట్లా ఉండదన్నమాట. పెద్దల ముందు పిల్లలు అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఎలా ఉండాలని అంటే, సమాజం ఎప్పుడు తగ్గేదే లేదనేటటువంటి పరిస్థితి. అంటే ప్రపంచంలో భయంకరమైనటువంటి అనారోగ్యం అనేటటువంటిది ఏమైపోయింది నాడని అంటే, ఈ డైలాగ్ వచ్చిన తర్వాత కాదు, ఈ డైలాగ్ రాకముందు కూడా ప్రపంచం అంతా ఏమైపోయింది అని అంటే నిజంగా అనారోగ్యాన్ని అమలుకొని ఉంది అన్న సంగతి. ఇలాగే ఉంటే నిజంగా నాశనం అనేటటువంటి జరుగుతుందా అని అంటే ఖచ్చితంగా నాశనం అనేటటువంటిది జరుగుతుంది. ఇలాంటివి విన్నప్పుడు వెంటనే మనం సెట్ అయిపోవాలి. ఓహో, నాశనానికి ముందు గర్వం నడుస్తుందా అన్నప్పుడు అంటే నాకు ముందు గర్వం నడవకూడదు అనే విధంగా మనం నడుచుకోవాలి. ఇంకా అహంకారమైనటువంటి మనస్సు పడిపోవడానికి ఏం నడుస్తుందంట? అహంకారమైనటువంటి మనస్సు. నిజంగా దేవుడు మనం సెట్ చేసుకోవడానికి దేవుడు ఏం చేసినాడు అంటే, ఒకనాడు కళల ద్వారా మనకి ఉపదేశం అనేటటువంటిది రెడీ చేశాడు. ఆ తర్వాత ప్రవక్తల ద్వారా వాక్యాన్ని అనేటటువంటి దాన్ని బయలుపరిచే రీతిగా ప్రవక్తలను ఏర్పాటు చేశాడంటే, అవును నువ్వు సెట్ అవ్వాలి. అలాగే నేడున్నటువంటి కాలాల్లో సేవకుల ద్వారా సమాజాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అని అంటే అవును. అందుకనే కళలు వాక్యము హెచ్చరించినా కూడా చాలా మంది దాని జోలికి పోవట్లేదన్న సంగతి మనకి బాగా తెలుసు. అంటే నిజంగా ఇలాంటి హెచ్చరికలు జరిగించినా కూడా ఎవరైనా వింటలేదు అని అంటే ఎవరు వినరో కూడా దేవుడు రాయించాడు. ఒకసారి మనం సామెతల గ్రంథంలోనే 13వ అధ్యాయం
మొదటి వచనాన్ని మనం ఆలోచించగలిగితే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము తండ్రి గలవాడను. శిక్షించిన కుమారుడు ఎవడంట? జ్ఞానము గలవాడను. జ్ఞానము గలవాడవుతాడు. అపహాసకుడు గద్దింపులకు లోబడదు. అదిగో ఎవరే వీటికి తమ యొక్క జీవితాలను సెట్ చేసుకోరు అని అంటే అపహాసకుడు ఏం చేయడంట? గద్దింపులకు లోబడదు. ఆడు గద్దింపునకు లోపడ్డు. గద్దింపు అనేటటువంటి వాడి చెవులకు తాగినా కూడా దానికి ఏం చేయడు? వాడు లోపడ్డు. 18వ వచనం కూడా చూస్తే శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత నొందుతాడు. గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఏం చేస్తాడంట? ఘనత నొందుతాడు. ఇప్పుడు మనం ఆలోచన చేసేటటువంటి ఆత్మకు కలిగినటువంటి రోగాన్ని మనం గుర్తించడం ఎలా అని అంటే, ఇక్కడ లోబడేటటువంటి కార్యక్రమం, దానికి లోబడకుండా ఉండేటటువంటి కార్యక్రమం, నాశనము, ఇవన్నీ మనం ఆలోచించుకుంటా వెళ్ళిపోతే దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి విధానాల్లో ఒక రకమైనటువంటిగా మనుషుడు తను తాను సెట్ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతోనే అనేకమైనటువంటి హెచ్చరికలు మనకు పంపిస్తున్నాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఉపదేశమును అంగీకరించేవాడు ఉపదేశమును 10వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం అంతేనా? ఉపదేశము అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. గద్దింపునకు లోబడిన వాడు ఎక్కడ ఉంటాడంట? త్రోవ తప్పును. ఇప్పుడు దేవుడు గద్దించేటటువంటి దేవుడు ఒక ఉపదేశాన్ని వారికి సిద్ధపరిచాడంట. ఏంటా ఉపదేశం అంటే, ఇదిగో నువ్వు గర్వపడకుండా ఉండడానికి ఒక ఉపదేశము, నువ్వు గోతిలో పడకుండా ఉండడానికి ఒక ఉపదేశము, నువ్వు కత్తి చేత కోలకుండా ఉండడానికి ఒక ఉపదేశం. అంటే దేవుడు ఉపదేశాలను మనుషుడికి సిద్ధపరుస్తున్నాడు అని అంటే, నిజంగా దేవుడు గద్దించేటటువంటి విధానాలు కళల ద్వారా మనకి సెట్ అవ్వాలని మనకి సూచిస్తూ ఉన్నాడు. అలాగే ప్రవక్తల ద్వారా పాత నిబంధనలో చాలా మందికి వాక్యాల ద్వారా, ప్రవక్తల ద్వారా వాళ్ళని గద్దించి హెచ్చరించేటటువంటి ఏర్పాట్లు చేశాడు. అలాగే నేడున్నటువంటి కాలాల్లో వాక్యము అనేటటువంటి బోధించేటటువంటి సువార్థికులు, బోధకుల ద్వారా కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు అన్న సంగతి మనకు అర్థమైతే, మరి మరొక విధానంలో దేవుని యొక్క గద్దింపు అనేటటువంటిది ఎలా ఉంటుందో మనం ఆలోచన చేస్తే, ఒకసారి మన సామెతల గ్రంథంలోని 6వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచన చేసుకున్నాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. ఉపదేశము అనేటటువంటిది వెలుగుగా ఉంటుందంట. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గము. శిక్షార్థమైన గద్దింపులు అన్నాడు. అంటే గద్దింపు ఏ రకంగా ఉంటది అన్నాడు? శిక్షలాగా ఉంటది నీకు అన్నాడు. శిక్షలాగా ఉంటది. నిజంగా మనం అందరం దేవునిలోనికి వచ్చినటువంటి వారమే, కానీ ఇలా వచ్చినటువంటి మనకు కూడా చాలా సార్లు శిక్షలు అనేటటువంటి వస్తూ ఉంటాయా? ఎంత శిక్షలు అంటే అబ్బా ఇంకెందుకు ఈ జీవితం అన్నట్టుగా అనిపిస్తుంది. మనకు కూడా అనిపిస్తుందా? ఇంకెందుకు మన జీవితం, ఇంకెందుకు మనం చర్చిలకు వెళ్ళడం, ఇంకెందుకు ఆ దేవుని మనం కనపరచడం, ఆ దేవుని ఆరాధించడం దేనికి అనేటటువంటి ఆలోచనలు కూడా మనకు వస్తుంది. అంటే ఇక మనకి బతుకు వద్దు అనేటటువంటిది. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం దేవునిలోకి వచ్చిన తర్వాత కలిసి రానటువంటి కష్టాలు అనేటటువంటివి మనకి ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా ఆ కష్టాలే మనకి కలిసి వస్తుంటాయి అన్నట్టుగా మనకి మన కష్టాలతో మనం ఏం చేస్తుంటాం? ఈ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి శిక్షార్థమైనటువంటి గద్దింపు వానికి ఎలా ఉంటుందంటే జీవ మార్గం అన్నాడు. అంటే ఇప్పుడు గద్దింపుల్లో కూడా దేవుడు మనకి ఏం కలగజేస్తున్నాడంటే శిక్షను కలగజేస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీలో అనేకులు రోగులను, బలహీనులను, చనిపోయినటువంటి వారుగా ఉన్నారన్న పదాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ పదాలన్నీ శరీరానికి సంబంధించినటువంటి బలహీనత కాదు, ఆత్మకు సంబంధించినటువంటి రోగం. ఇది ఆత్మకు సంబంధించినటువంటి రోగం. ఈ రోగాన్ని గుర్తించడం అనే కార్యక్రమం ఉందే, దీన్నే ఇప్పుడు మనం పసిగట్టబోతున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏదైనా మన జీవితాలను సెట్ చేయాలని అంటే ఒక ఉపదేశాన్ని సిద్ధపరిచాడు ఆయన. ఆ ఉపదేశానికి విని దానికి లోపడేవాడు ఏం చేస్తాడు? సెట్ అయిపోతాడు. ఉపదేశం విని దాని ప్రకారం నడుచుకునేవాడు సెట్ అయిపోతాడు. ఉపదేశానికి లోబడిన వాడు ఎవడంట?
ఉపదేశానికి లోబడినవాడు. అపహాస్యకుడు ఉపదేశంలోకి వాడు ఏం చేయడు, లోబడు. భలే చెప్పేళ్ళే అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇప్పుడు దేవుడు గద్దించేటటువంటి విధానము ఎలా ఉంటుందంటే శిక్షార్థమైనటువంటి గద్దింపులు, శిక్షార్థమైన గద్దింపులు అవి జీవ మార్గాలు అని అన్నాడు. జీవ మార్గం అని అంటే శరీరానికి సంబంధించిన మార్గం కాదు ఇది. సో ఒక జీవ మార్గం అంటే నిన్ను ఒక లోకం నుంచి మరొక లోకానికి తీసుకెళ్లేటటువంటి మార్గం. ఆ మార్గాన్ని నువ్వు తప్పినప్పుడు దేవుడు ఏం చేసే అవకాశం ఉందని అంటే ఇదిగో శిక్షార్థమైనటువంటి గద్దింపు అన్నాడు. అంటే ఆ గద్దింపు ఎలా ఉంటుందని అంటే కళ్ళ ద్వారా వచ్చే గద్దింపు కాదు, ప్రవక్తల ద్వారా నీ గురించి చెప్పించేటటువంటి గద్దింపు కాదు, వాక్యాల ద్వారా నీకు ఉపదేశించేటటువంటి గద్దింపు కాదు. ఇప్పుడు నీకే రోగం వచ్చిందన్న సంగతి నీకు అర్థమైనప్పుడు ఇప్పుడు మనం ఆలోచించవలసినటువంటి విధానం ఏంటంటే ఓహో శిక్షార్థమైనటువంటి గద్దింపు నాకు జీవ మార్గాన్ని ఎలా కలగజేస్తుంది అన్న ఆలోచనతో మనకు వచ్చేటటువంటి ప్రతి కష్టం, మనకు సంభవిస్తున్నటువంటి ప్రతి నష్టం నిజంగా మనం ఎలా ఆలోచన చేయాలి అని అంటే నిజంగా దేవుడే ఈ శిక్షార్థమైనటువంటి గద్దింపును నాకు కలుగజేస్తున్నాడా. అందుకనే పరీక్ష రాయడానికి వచ్చినటువంటి శ్రమ నిజంగా అంటే పరీక్షలలో దేవుడు మనల్ని శిక్షించడానికి మన ముందుకు ఏమి నిలబెడుతుంటాడు అని అంటే ఒక శ్రమ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెడుతూ ఉంటాడు. కాబట్టి పరీక్షల్లో నీకు అది నువ్వు నిలబడతావా లేకపోతే ఆ పరీక్షను నువ్వు ఫెయిల్ అయిపోతావా అన్న ఉద్దేశాన్ని మనం ఆలోచించగలిగితే మనకు తెలుసు. ఒకవేళ గద్దింపుకు లోబడినటువంటి మనస్తత్వం ఒకవేళ మనకు ఉంటే దానికి సంబంధించి ప్రవక్తలు దానికి సంబంధించినటువంటి ఎన్నో వాక్యాలు విని మనం కానీ సెట్ కాకపోతే నిజంగా మనకు వచ్చేటటువంటి ఈ శిక్ష అనేటటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ శిక్ష వస్తుంది నాకు అని అంటే వచ్చింది ఈ శిక్ష అని అంటే దేవుడు ఏదో సెట్ చేయడానికి. ఒకవేళ మనం దేవుని పరంగా అన్నిటినీ ఆయనకు అనుకూలంగా మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, దేవునికి ఇవ్వాల్సినట్టు ఇస్తున్నాం, ఇది సమయం కావచ్చు, శక్తి సామర్థ్యాలు కావచ్చు, మనం సంపాదించుకునే ధనం కావచ్చు, అన్నిటినీ ఇస్తున్నాం. అయినా కూడా మనకి ఏం తప్పట్లేదు, శ్రమలు తప్పట్లేదు, అయినా ఇబ్బందులు తప్పట్లేదు, అయినా బలహీనతలు తప్పట్లేదు. మరి ఇవన్నీ ఎందుకు వచ్చి మన ముందు నిలబడుతున్నాయని అంటే ఏం లేదు, జస్ట్ నిన్ను పరీక్ష చేయడానికి అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకసారి యోబు జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు రెఫరెన్స్ వద్దు, యోబు జీవితం ఎలా నడుస్తుందో మనకు బాగా తెలుసు. చెడుతనమును విసర్జించినటువంటి వాడు అన్న సంగతి మనకు తెలుసు. నిజానికి ఒకవేళ ఆయనకు గర్వం ఉందా, గర్వానికి ముందు నడిచింది కాబట్టి ఆయన నాశనం అయిపోయాడు అనడానికి కూడా వీలు లేదు, ఎందుకంటే గర్వం కూడా లేదు. యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు. గర్వము అహంకారాలు అనేటటువంటి ఆయన జీవితంలో అప్పటి అంటే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి ఆయన జీవితంలో ఆయనకి లేవు. అయినా కూడా శిక్ష అనేటటువంటిది ఆయన మీదకి వచ్చింది అని అంటే వచ్చింది. దేని కొరకు వచ్చింది, ఆయన దగ్గరకు వచ్చినటువంటి శిక్ష దేని కొరకు వచ్చింది అంటే మనకు తెలుసు. పిల్లలు చనిపోయారు ఆయన జీవితంలో, కళ్ళ ముందే పెంచుకున్నటువంటి పిల్లలు కళ్ళ ముందే చనిపోయారు. అప్పుడప్పుడు పిల్లలు చనిపోయినప్పుడు పెద్దవాళ్ళు అంటున్నటువంటి వాడు, ఒరే నేను నీకు తలపొరుగు పెట్టాల్సి వస్తే ఇప్పుడు సరే నువ్వు నాకు తలపొరుగు పెట్టాలి, కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే నేనే నీకు తలపొరుగు పెట్టే పరిస్థితి. అప్పుడు నేను వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటాడు. నిజానికి యోబు గారి యొక్క కుటుంబాన్ని మనం ఆలోచన చేస్తే ఆయనకు ఉన్నటువంటి అంతమంది పిల్లలు ఏమైపోయారంటే చనిపోయారు. ఆస్తి అంతా పోనీ ఆస్తి అన్నా ఉందలే అంటే ఆస్తి కూడా ఏమైపోయింది, ఆస్తి కూడా వెళ్ళిపోయింది. పోనీ అలాగని చెప్పి ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు కాస్త ఏమైపోయాడు, తర్వాత అనారోగ్య పాలైపోయినాడు. అంటే ఇదంతా దేనికి సంభవించినట్టు, తాను చేసినటువంటి అహంకారం వల్ల, తాను పొందినటువంటి అహంకార దృష్టి లేకపోతే గర్వం అనేటటువంటి తన జీవితంలో ఉండడం వల్ల దేవుడు ఈయనకి ఉపదేశం చేయడానికి ఏమైనా గద్దిస్తున్నాడా అని అంటే కాదు. ఇదంతా కేవలం దేని కొరకు వచ్చి నిలబడ్డాయి యోబు ముందంటే పరీక్ష కొరకు నిలబడ్డాయి అన్న సంగతి. నిజంగా పరీక్ష కొరకు కాకుండా శిక్ష వచ్చిందని అంటే నన్ను పరీక్ష చేయడానికి కాదు, నన్ను పరీక్ష చేస్తే నేను దేవుడిని ఎలాగో నేను నిలబెడతాను లేకపోతే గెలిపిస్తాను అన్న సంగతి ఒకవేళ నీకు అనిపించినా అయినా కూడా శిక్ష వచ్చిందని అంటే దాని అర్థం ఏంటో తెలుసా, గద్దింపు అన్నమాట. అది గద్దింపు అన్నమాట. అందుకని మనకు బాగా తెలుసు దేవుడు ఎలా మనల్ని గద్దిస్తాడు, ఎలా మనకు ఉన్నటువంటి ఆత్మరోగాన్ని మనం గుర్తించాలి అనేటటువంటి విషయంలోకి వెళ్ళి ఆలోచించగలిగితే మనకున్నటువంటి శరీర రోగం అయితే మనమే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ రోగం ఉంది, నాకు ఇలా ఉంది, నాకు అలా ఉందని చెప్తూ ఉంటాం. మనమే చెప్తూ ఉంటాం మనకు కలిగినటువంటి రోగాన్ని గురించి. మరి ఆత్మకు కలిగినటువంటి రోగాన్ని గురించి
మనం చెప్పగలుగుతామా? నా ఆత్మకు ఈ బలహీనత ఉంది, నా ఆత్మకు ఈ రోగం ఉంది, నా ఆత్మ చచ్చిపోయిందని ఏమైనా చెప్పగలుగుతామా? అలా చెప్పము. మరి ఆ రోగాన్ని ఎలా గుర్తించడం? ఒక అతని జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం. ఉజ్జియా అనేటటువంటి రాజు మనకి ఇక్కడ కనిపిస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు, అదిగో ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏళ్ల వాడై, 16 ఏళ్ళనా? 16 ఏళ్ల 16 అంటే 16 కదా. 16 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. ఆ 52 సంవత్సరాలు ఇశ్రాయేల్లో రాజు ఎక్కువగా పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే ఆయన ఎవరో కాదు, 52 సంవత్సరాలు. ఉజ్జియానే. సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? దావీదు అంతా 40-40 దగ్గరగా అయిపోయినారు. బట్ ఉజ్జియా మాత్రం 52 సంవత్సరాలు. 52 సంవత్సరాలు. 52 సంవత్సరములు ఏలిను. చదవండి తర్వాత. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యొక్కయ్య. అతడు తన తండ్రి అయిన అనిజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. ఎలా ఉన్నాడంట? యథార్థముగా, యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. బాగా, యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసెను. అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి. రైట్. ఎలాగుంది ఇతని యొక్క పరిపాలన? ఎలాగుందంట? యెహోవాను ఆశ్రయించినంత కాలం ఎలాగుంది? అతన్ని దేవుడు కూడా వర్ధిల్లింపజేస్తున్నాడు. కానీ 16వ వచనంకి వచ్చేసేటప్పటికి మనసును గర్వించి అతడు స్థిరపడిన తర్వాత ఏం చేశాడంటే, స్థిరపడిన తరువాత అన్నాడు. అతడు మనసును గర్వించి చెడిపోయాడు. స్థిరపడిన తర్వాత ఏం జరిగింది? గర్వించాడు. స్థిరపడక ముందు ఎలాగుంది? యథార్థంగా ఉన్నాడు. స్థిరపడక ముందు యథార్థం. ఎందుకంటే 16 ఏళ్ళప్పుడు రాజు అయ్యాడంటే మీరు ఆలోచన చేయండి, ఎవరి సహాయం కావాలి 16 ఏళ్ల కుర్రాడికి? ఖచ్చితంగా కావాలనా? ఇప్పుడు దేవుని విషయాల్లో ఎలాగుండాలి? 16 ఏళ్ల వయసు నుంచి నిజంగా 52 ఏళ్ళు వెళ్ళినటువంటి ఆయన యొక్క జీవిత కాలాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 16 ఏళ్ల వయసులో ఇప్పుడు దేవుని సహాయం ఖచ్చితంగా కావాలంటారా వద్దంటారా? 100% కావాలి దేవుని సహాయం. అందుకనే ఆ దేవుని సహాయంతో 52 సంవత్సరాలు ఏలాడంట ఇశ్రాయేల్ని. 52 సంవత్సరాలు ఏలాడు అని అంటే నిజంగా ప్రారంభంలో కూడా అందరూ ఎలా ఉంటారో మనకు బాగా తెలుసు. ఉద్యోగం రాకముందు దేవుని సముఖానికి ఎలా వస్తారో చెప్పండి. అప్పులన్నీ ఉన్నప్పుడు ఎలా ఉంటాం, అప్పులు తీరిన తర్వాత ఎలా ఉంటాం, పాస్ కాకముందు ఎలా ఉంటాం, పాస్ అయిన తర్వాత ఎలా ఉంటాం. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? నీట్ రాసేటప్పుడు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం. ఇది కోచింగ్ సెంటర్ పోయేటప్పుడు కూడా ప్రార్థన. అవును, వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన. దేనికి? ఇవన్నీ నీట్లో బాగా ర్యాంక్ రావాలి. ఉద్యోగానికి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు దానికి సంబంధించిన కోచింగ్ తీసుకునేటప్పుడు అంటే ఎన్ని రకాలుగా దేవుని యొక్క సహాయం మనకు కావాలో అన్న సంగతి మనకు బాగా తెలుసుకున్నప్పుడు ఎన్ని విధాలుగానైనా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఏం చేస్తూ ఉంటానని అంటే ఖచ్చితంగా, ఎందుకంటే దేవుడు సహాయం చేయడేమో అన్నట్టుగా. ఏదైతే మనం కోరుకున్నది దేవుడు మనకు అందించాడో, అందించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకనే ఉజ్జియా యొక్క జీవితాన్ని మన ముందు పెడుతున్నాడు. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి అన్న పదం అంటే గర్వం అనేటటువంటిది స్థిరపడిన తర్వాత వస్తుంది అన్న సంగతి మనం తీసుకుంటే, ఘనతకు ముందు వినయం ఉండును అన్న పదం కూడా మనకి తెలుస్తుంది. ఘనతకు ముందు వినయం ఉంటుందా? ఘనతకు ముందు అంటే ఈడు ఘనత అనేటటువంటి ఆ స్థాయిని పొందక ముందు ఎలాగుంటాడు? వినయం విజయ రామ అంట. చూసారా? అంటే అంత వినయంగా ప్రవర్తిస్తాడంటే అవును, అంత వినయంగా ప్రవర్తిస్తాడు. ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఘనతకు ముందు వినయం. నిజంగా వినయం ఉన్నటువంటి వాడికే ఏమొస్తుందని అంటే ఘనత వస్తుంది. ఘనతకు ముందే వినయం ఉంటుంది. కానీ ఘనత వచ్చిన తర్వాత వినయం ఉంటుందా? అదనమాట. ఘనత వచ్చిన తర్వాత మాత్రం ఏముండదు అంటే ఆ వినయం కాస్త అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు.
అలాగనే రాజు కాకముందు, రాజయ్యి ఇంకా స్థిరపడక ముందు కూడా ఇతర దేశాల రాజులు కూడా తన మీదకి యుద్ధానికి ఎక్కడొస్తారా, ఆ యుద్ధంలో నేను బాలుడన్న సంగతి వాళ్ళకి తెలిసినప్పుడు ఎన్నో విధాలుగా నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడు నాకు ఎవరు సహాయం కావాలి? దేవుని సహాయం కావాలని చెప్పి ఎన్నో రకాలుగా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి ఉజ్జియా. అందుకని చెప్తున్నాడు, బాగా స్థిరపడిపోయాడు. ఇక ఎవరు అవసరం లేదనుకున్నాడు, నాకేంటి నేనే రాజుని కదా అనుకున్నాడు. కాబట్టి స్థిరపడిన తర్వాత ఏం జరిగిందంటే ఇతని జీవితంలో మనస్సున గర్వించి, అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నిజంగా మనం స్థిరపడకుండా ఉంటేనే దేవుల్లో ఉంటాం, ఘనతకి ఎక్కకుండా ఉంటేనే దేవుల్లో ఉంటాం. ఎందుకంటే ఒకసారి ఘనత అన్న పదానికి మనం చేరిపోయామంటే ఆటోమేటిక్ గా మనలోకి ఏమొచ్చేస్తుందని అంటే ఆ వినయం అనేటటువంటిది పోయి కాస్త గర్వం అనేటటువంటిది మనకి ప్రాప్తిస్తుంది. కాబట్టి గొప్ప స్థానానికి మనిషి వెళితే నిజంగా మనిషికి వచ్చేటటువంటి ఆత్మరోగమే గర్వము, అహంకారం అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక స్థాయికి మనం వెళ్ళిపోయిన తర్వాత మనల్ని కూలగొట్టేది ఏంటి అని అంటే ఆ గర్వం అనేటటువంటిది, ఆ అహంకారం అనేటటువంటిది. కాబట్టి ఉజ్జియా రాజు అయినప్పుడు ఏం చేశాడు ఆయన అంటే చాలా గర్వించాడు. దేవుళ్ళలోకి రాకముందు కూడా మనం అలాగనే ఉంటాం. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నాకేంటి అనేక సంగతులు వింటున్నాను, నాకేంటి అన్నట్టుగా మన యొక్క ప్రవర్తన ఎలా ప్రవర్తిస్తామని అంటే చాలా మంది కూడా మనం సమయానికి రాం. కారణం ఏంటి? గర్వం, అహంకారం అని నేను అనను. ఎందుకంటే మీకున్నటువంటి పని పాటలు, మీకున్నటువంటి ఒత్తిళ్ళు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అది మాట్లాడితే బాగుండదు. కానీ వినయం అనేటటువంటిది ఉందే, అది ఉంటేనే ఘనతకు అది కారణమవుతుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ఒక అతనికి గర్వింపు అనేటటువంటిది ఉందని తెలిసి అనేటటువంటిది, అంటే గర్వం అనేటటువంటిది వాడికి ఉంది అన్న సంగతి ఆయనకి తెలుస్తుందా? అసలు నిజంగా అహంకారం నాకు ఉంది అన్న సంగతి నాకు తెలుస్తుందా? గర్వం అనే సంగతి నాకు ఉందన్న సంగతి నాకు తెలుస్తుందా? నిజంగా నాకు తెలియదు. అలాగే ఉజ్జియా స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి ఏమైపోయాడంట? చెడిపోయాడు. ఇప్పుడు చెడిపోయినటువంటి అతనికి గర్వం ఉంటే అనేటటువంటిది, అహంకారం ఉంటే అనేటటువంటిది నిజంగా మన జీవితాల్లో మనం జీవించేటప్పుడు, ఉదాహరణకి నేను గర్వపడ్డానని అంటే ఆ గర్వం నాకుంది అన్న సంగతి నాకు తెలియదు. దాన్ని ఎవరు పసిగట్టాలి? ఎదుటి వాళ్ళు దాన్ని గుర్తించి చెప్తారు. ఇప్పుడు అర్థమవుతుందా? మన ఆత్మకు కలిగినటువంటి రోగాన్ని గురించి ఎదుటి వారు మనతో మాట్లాడతారు. మనకు కలిగినటువంటి శరీర రోగాన్ని గురించి మనమే ఇతరులతో మాట్లాడతాం. ఆత్మకు సంబంధించినటువంటి రోగం ఇతరులు చెప్తారు, మనతో చెప్పకపోవచ్చు, కానీ మన పక్కన వాళ్ళతో మన గురించి చెప్తుంటారు. మీకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు ఇప్పుడు నా గురించి చెప్పకపోయినా నా గురించి పక్కన వాళ్ళతో చెప్తూ ఉంటారు. అలాగే నీ గురించి నీతో చెప్పకపోయినా నీ గురించి ఇతరులతో మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటో తెలుసా? అబ్బో ఇతడు చిన్నోడు కాదు. అలాగే ఇక్కడ ఉజ్జియా అనేటటువంటి ఆ రాజు స్థిరపడిన తర్వాత ఏం జరిగిందో మనస్సును గర్వించాడంట. మనస్సును గర్వించిన సంగతి నిజంగా ఎవరు గుర్తించారని అంటే ఎదుటి వాళ్ళు గుర్తించారు. ఏ విధంగా గుర్తించారో చూడండి. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, అది ఏం చేశాడు? తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు, అంటే ఇప్పుడు యాజకులు ఏ పని చేయాలో, రాజు ఏ పని చేయాలో దేవుడు ధర్మశాస్త్రంలో వీళ్ళ విధులను ఫిక్స్ చేసినాడా? విధులను ఫిక్స్ చేసినాడు. ఈ విధుల ప్రకారం ఎవడవాడు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. వీటిని దాటి ఈ మార్గంలోకి ఈడొచ్చినా, వీళ్ళని దాటి ఆ మార్గంలోకి వీళ్ళు వెళ్ళినా కూడా అక్కడ చాలా ప్రమాదం ఉంటుందన్న సంగతి మనం జ్ఞాపకం చెప్పుకోవాలి. నిజంగా కడుపులో మనకు రోగం ఉంటే, కిడ్నీలో మనకు రోగం ఉంటే అవి ఖచ్చితంగా మనకు సంబంధించినటువంటి కిడ్నీలు, మనకు సంబంధించినటువంటి కడుపు, మనకు సంబంధించినటువంటి ఊపిరితిత్తులు. కాబట్టి మనకు ఒక అర్థమైపోతూ ఉంటుంది మనకి. కానీ మనలో ఉన్నటువంటి మనమైనటువంటి ఈ ఆత్మ విషయంలో ఎప్పుడైనా రోగం అంటూ ఏదైనా వచ్చింది అని అంటే అది మనం చెప్పుకోవడానికి కూడా వీలుండదు. అసలు ఏముంది నా ఆత్మకు కలిగినటువంటి రోగంలో నా గురించి నాకు ఏమైనా తెలుస్తుందని అంటే అస్సలు తెలియదు. ఈ రోగాన్ని గుర్తుపట్టాలంటే ఎదుటి వాళ్ళు. అందుకనే నిజంగా యేసు ప్రభుల వారు కూడా మనస్సును ఎక్కడ గర్వించేసి తాను వచ్చినటువంటి పనిని ఎక్కడ దూరం చేసుకుంటాడు అన్న ఉద్దేశంతో జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు. జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అన్న పదం ఎందుకు వచ్చిందని అంటే
తను ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ స్థాయిలోకి వచ్చాడన్న సంగతి ఆయనకి తెలుసు కాబట్టి ఆ రివ్యూ కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఉజ్జియా తాను చేస్తున్నటువంటి పని ఎలాగుందంటే, యాజకులు చేయవలసినటువంటి పనిని ఇతను బాగా స్థిరపడిపోయిన తర్వాత నాకేంటి, నేను రాజుని, అంటే రాజునైనంత మాత్రం నేను యాజకుల పని చేయకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంటే చెయ్యొచ్చు అని ఇతను మనసును ఏమైపోయాడంట, గర్వించాడు. కాబట్టి నాకు గర్వం అనేటటువంటిది నాకుంటే అది మాత్రం నాకు తెలియదు. అలాగే మనకు గర్వం అనేటటువంటిది, మన గురించినటువంటి గర్వం ఇతరులు మనతో మాట్లాడితే మనకేమనిపిస్తుందో తెలుసా? నాకు గర్వం ఉందంటే ఒకని నడత వానికి ఎలా ఉంటుందంటే సరైనదిగా కనపడుతుంది. చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణము, నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. అంటే నా నడత ఎలాగుంటుంది అని అంటే అది నాకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. బాగా ఉందిలే అని అనుకుంటాను, నాకేంట్లే అని అనుకుంటాను, బట్ అది లాస్ట్కి తీసుకెళ్ళి ఎక్కడ చేస్తుంది? నిన్ను నాశనానికి తీసుకెళ్ళిపోతుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ప్రేమటువంటి వాళ్ళరా, ఇక్కడ మన హృదయం ఏం చేస్తుందని అంటే మనకు తెలియనివ్వకుండా, ఈ గర్వం అనేటటువంటిది మనకు తెలియనివ్వకుండా ఉంటుంది. ఎందుకని అంటే హృదయానికి సంబంధించిన ఒక మాట కూడా మనకు, హృదయం చాలా మోసకరమైనటువంటిది, జాగ్రత్త అన్నాడు దేవుడు. అది ఘోరమైనటువంటి వ్యాధి కలదే. అంటే నువ్వు గర్వపడ్డా కూడా, మనస్సున గర్వించినా కూడా నీ హృదయం నేనేం చేస్తానంటే కుదరదు, నువ్వు రాజు కదా, నువ్వు ఏమైనా చేయొచ్చు అంటది. నువ్వేమైనా చేయొచ్చు అని నేను చెప్తున్నా. అంతేగాని హెచ్చరిక మాత్రం చేయదు. హెచ్చరిక చేసేది ఎవరు ఇక్కడ? ఎదుటివాడు మన గురించి మాట్లాడాలి. అందుకని ఒక మార్గం మన దృష్టికి చక్కగా కనిపిస్తుంది, తుదక అది నాశనమునకు దారి తీస్తుంది అన్న సంగతి. హృదయంలో గర్వించిన ఉజ్జియా చెడిపోయి ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు అనేది, ఎక్కడి దాకా వెళ్ళిపోయాడో చూడండి. మళ్ళీ చెడిపోయి అతని యొక్క పరిస్థితి ఎంత దూరం తీసుకెళ్లింది అతన్ని. వారు రాజైన ఉజ్జియాని ఎదిరించి, ఉజ్జియా 18వ వచనం, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన సంతతి వారిని యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలముల నుండి బయటికి ఎవరిని గెట్అవుట్ అన్నారు ఇక్కడ? ఇప్పుడు రాజు. అందుకని రాజు యొక్క ఫీలింగ్ మనం అర్థం చేసుకుంటే, నీవు ద్రోహం చేసి ఉన్నావు దేవుడని యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలగజేయదు. దేవుడైన యెహోవా ఎదుట నీకు ఘనత రావాలంటే నువ్వేం ప్రదర్శించాలి అక్కడ? వినయం. అంతే కదా, వినయము. ఘనతకు ముందు ఏమి నడుస్తుంది? వినయం నడుస్తుంది. ఇప్పుడు నువ్వు ఘనత నొందాలంటే దేవుడి ముందు ఎలా ఉండాలంటే వినయం ప్రదర్శించాలి, అప్పుడు నీకు ఘనత. కానీ నువ్వు చేస్తున్న పని ఎలాగుందని అంటే ఇది దేవుని ఎదుట నీకు ఘనతను తీసుకోరాదయ్యా అన్నాడు. కాబట్టి ఇక్కడ గెట్ అవుట్ అన్న పదం ఎవరు చెప్పాలి? నిజంగా అంటే రాజే చెప్పాలి, ఆయన శాసించాలి, ఆయన ఆజ్ఞ ఇవ్వాలి. కానీ ఇక్కడ యాజకులు వచ్చి అన్నారు, ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో, బయటికి పొమ్ము, ద్రోహం చేస్తున్నావు దేవుడని యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలగజేయదు చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని, ఇది ఇంత హెచ్చరించినా కూడా ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడే అని అంటే కళ్ళు ఎర్రంగా వెళ్ళిపోయినాయి. యాజకుల మీద కోపం చూపిస్తున్నాడు. యెహోవా మందిరములో ధూపం వేయటము ప్రక్కన అతను ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. అదన్నమాట. అంటే ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ యొక్క కార్యక్రమం నీది కాదని హెచ్చరించినప్పుడు నిజంగా రాజు అయ్యేంత వరకు ఒకలాగా ఉంటాం, రాజు అయిన తర్వాత ఎలాగుంటామో ఆలోచన. పదవి రాకముందు ఎలాగుంటామో మనకు బాగా తెలుసు. చేతులు కట్టుకొని ఆ పదవి ఇచ్చే వాళ్ళ ముందు ఎలాగుంటాం అంటే చాలా చక్కగా వినయం, విధేయతను ప్రదర్శిస్తాం. నిజంగా అదే పదవి వచ్చింది అనుకోండి, పదవి వచ్చిన తర్వాత ఎలాగుంటామో వేరుగా ఉంటాం. అంటే గర్వం అనేటటువంటిది మన హృదయాలకి నుంచుకొని పోతుంది. ప్రేమటువంటి మనకు తెలుసు కదా, సౌలు అనేటటువంటి మొట్టమొదటి రాజు. నిజంగా ఆ రాజు, జనులు రాజును కావాలని కోరుకున్నప్పుడు సమూయేలుతో చెప్తున్నటువంటి దేవుని యొక్క మాటలు మనకు తెలుసు. నేను రాజుగా పలానా సౌలు అనేటటువంటి సెలెక్ట్ చేసిన సమూయేలు, నువ్వు వెళ్ళి తైలపుడ్డు తీసుకుని అతన్ని అభిషేకించు అని అన్నప్పుడు నిజంగా ఎక్కడున్నాడు ఈ సౌలు అనేటటువంటి వాడిని ఎత్తుక్కుంటూ వెళ్తున్నప్పుడు సౌలు పరిస్థితి ఏందో తెలుసా? గాడిదలు తప్పిపోతే ఎతుకుతా ఉన్నాడంట. అప్పుడు నిజంగా సమూయేలు ఎదురుగా వెళ్ళి నిలబడినప్పుడు సమూయేలు చెప్తున్నాడు, సౌలు నిన్ను రాజుగా దేవుడు అభిషేకించమన్నాడు, అందుకని నేను వచ్చానని అంటే, అయ్యా ఇదేంటిది,
నేను చేస్తున్న పని ఏంటో తెలుసా? ఇప్పుడు గాడిదలను ఎత్తుక్కుంటున్నాను. ఇంకా ఏం చెప్తున్నాడో తెలుసా? రాజుగా నిన్ను నిర్ణయించాడు అనగానే నిజంగా నువ్వు అలాగ అనవద్దు అంటే నాతో ఏం చేయకూడదు? జోకులు ఇవ్వకు. నేనేంటి గాడిదలు ఎత్తుక్కునేవాడిని నేను. ఇంకా ఏం చెప్తున్నాడో తెలుసా? నేను ఏ పాటి వాడిని, నా గోత్రం ఏ పాటిది. ఇదేనా ఆయన అనింది? నా గోత్రం ఏ పాటిది, నేను ఎంతటి వాడును, నా తండ్రి ఇంటి వారు ఎంతటి వారు. అసలు నిజంగా ఇలాంటి పదాలు మాట్లాడుతున్నటువంటి సౌలేనా ఆ తర్వాత రాజుగా స్థిరపడిన తర్వాత ఏం చేసినాడో మనకు తెలుసు బాగా. అంటే ఇంతగా తగ్గించుకున్నటువంటి ఈ రాజు అయినటువంటి సౌలు ఆ తర్వాత రాజు అయిన తర్వాత అతని పరిస్థితి అంతా కంప్లీట్ గా మారిపోయింది అని అంటే మారిపోయింది. ఎలా మారిపోయిందో తెలుసా? అమాలేకీయులను నువ్వు ఏం చేసి రావాలంటే అందరినీ నాశనం చేసేసి వచ్చేయాలి. అక్కడికి సంబంధించిన ఏ వస్తువు కూడా అది శపితములైనదని దేవుడు చెప్పినా కూడా మనం కూడా ఏం చేశాడంటే రాజుగా నేను ఆ పని చేయకూడదా? పోనీ ఈ పని ఎందుకు చేస్తున్నాను, దేవుని కోసమే కదా అన్నట్టుగా ఏం తీసుకొస్తున్నాడు ఆయన ముందుకి? శ్రేష్టమైనటువంటి వాటిని నేను ఏం చేస్తున్నాను అంటే ఇదిగో శ్రేష్టమైనటువంటి వాటిని నేను బలి ఉండడానికి దేవుని కొరకే కదా నేను తీసుకొచ్చింది అనేటటువంటి మాటను ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. నిజానికి ప్రేమటువంటి వాళ్ళరా అంటే అతని నిర్ణయం వెనుకాల ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే రాజుగా నేను ఒక నిర్ణయాన్ని తీసుకోకూడదా, రాజుగా ఒక నిర్ణయాన్ని నేను తీసుకోకూడదా, ఆ హక్కు నాకు ఉండదా అనేటటువంటి అహంకారం. ఇలా చేస్తే పదవి ఇచ్చినటువంటి ఆయననే మనం ఏం చేస్తున్నట్టుగా అవుతుందని అంటే తృణీకరించినటువంటి అలాంటి పరిస్థితి మన అహంకారం తెలియజేస్తుంది. ప్రేమటువంటి వాళ్ళ పదవి ఇచ్చినటువంటి అతని ముందుకే వెళ్ళి మనం నా పదవి గురించి నువ్వే మాట్లాడతావని అన్నాం అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా వేరుగా ఉంటుంది. ప్రేమటువంటి వాళ్ళు యాజకుల పని యాజకులదే, రాజు పని రాజుదే. ఇది దేవుని చట్టం అన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి పనులు మార్చుకోకూడదు అన్న సంగతి మనకు తెలుసు. ఉజియా రౌద్రుడే యాజకుల పని పట్టించాడు. నిజానికి రాజు అంటే ఎలాంటి వాడు మనకు తెలుసు. ఆయన అందరికీ సేవకుడు. ఇంకా చెప్పాలంటే ప్రజలను రక్షించేటటువంటి రక్షకుడు, పనివాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పరిచారకుడు. ఈ సంగతి మర్చిపోయి నేనే ఒక హోదా కలిగినటువంటి వాడిని, నేనే అన్నట్టుగా నేనే అన్న పదం ఎప్పుడైతే వచ్చేస్తుందో ఈ విషయంలో ఏమైపోతాడు అదంటే నాశనానికి వెళ్ళిపోతున్నాడు అన్న సంగతి. అందుకని నిజంగా ఎప్పుడు కూడా దేవుని ముందు రాజు గొప్పవాడు కాదు. ప్రేమటువంటి వాళ్ళ దేవుని ముందు యాజకులే గొప్ప స్థానాన్ని కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆ లిమిట్స్ అనేటటువంటిది దాటకుండా. అందుకని సౌలు విషయంలో సమూయేలు చెప్పినటువంటి మాట మనకు తెలుసు. దేవుని మాట వినడమే శ్రేష్టం అన్న పదం. ఒకసారి మనం సమూయేలు రాసిన 2వ పత్రిక 15:22 ఈ 15:22 అందుకు సమూయేలు తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అంటే నువ్వు ఇచ్చినటువంటి దహన బలులను చేసేదానికి కదా వచ్చావు. క్రొవ్వుని వాటిని తీసుకుని దేనికి? శపితములైనటువంటి వాటిని తీసుకొచ్చి నాకు బలిపీఠం మీద నాకు అర్పిస్తావా? అసలు ఇవి చేయడం వల్ల నేనేమో సంతోషిస్తానా? ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి ఏం చేస్తున్నాడు సౌలు రాజుని? సౌలు అనే రాజు ఆ రాజు పదవి నుండి పక్కన పెట్టేస్తున్నాడా లేదా? ఇప్పుడు ఏమి నడిచింది ఆయనకంటే గర్వం అనేటటువంటిది. మనం నిజంగా రాజులను కాకపోవచ్చు ఈ రోజుల్లో, అంటే ఒక దేశానికి రాజులను కాకపోవచ్చు, కానీ తెలియకుండానే మనలో వచ్చేటటువంటి గర్వము, మనకున్నటువంటి అహంకారం ఏం చేస్తున్నానంటే ఇదిగో మన ఆత్మకు కలిగినటువంటి రోగంగా దాన్ని పరిగణించినప్పుడు ఈ గర్వము అహంకారం అనేటటువంటి దాన్ని మనం ప్రదర్శించకపోయినా ప్రదర్శించినట్లుగా ఇతరుల వాళ్ళు గుర్తించి మనకు దాని గురించి చెప్పినప్పుడు నిజంగా మనం సెట్ అయిపోవాలి. ఒకవేళ అలా సెట్ కాలేదా దేవుడు మరొక పద్ధతిని ప్రవేశపెడతాడన్న సంగతి మనకు జ్ఞాపకం. ఏంటా మరొక పద్ధతి అని అంటే శిక్షార్థమైన గద్దింపు, అది నీకు జీవ మార్గము అంటారు. అంటే శిక్షార్థమైనటువంటి గద్దింపు మనకి ఎలా ఉంటుంది అని అంటే అది గద్దింపే, కానీ ఆ గద్దింపులో మనకి ఏం సంభవిస్తుంది అంటే శిక్ష అనేటటువంటిది వస్తుంది అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏం చేస్తున్నాం మనం? ప్రతి ఆదివారం ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని తీసుకుంటూ కూడా ఏం చేస్తున్నామని, ఏం చెయ్యాలని దేవుని యొక్క లేఖనం చెబుతుందంటే ఏం చేయాలంట? ఆయన మరణ
సమాధి పునరుత్థానములను గురించి ఏం చేయాలి? ప్రచురం చేయాలి. ప్రచురించే వాళ్ళతోనన్నా ఏకం కావాలి, లేక ప్రచురించే కార్యక్రమాలన్నా మనం కలిగి ఉండాలి. కానీ ఇవన్నీ లేకుండా ఏం చేయాలి? అందుకని అంటున్నాడు, మీలో అనేకులు ఏమైపోయినారు? రోగులను, బలహీనులను, అనేక మంది చచ్చిపోయినటువంటి వారుగా ఉన్నారు అనేటటువంటి పదం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అన్న సంగతిని మళ్ళా 31 వచ్చిన 30 మనం చదువుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అయితే మనమే విమర్శించుకునే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. అంటే నేనే విమర్శించుకున్నాను అనుకో, నేను చేసేది కరెక్ట్. ఎందుకంటే ఒకటి మార్గం ఎలా ఉంటది? వాని మార్గం యథార్థంగా ఉంటది. కాబట్టి మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. నీకు రైట్ అనిపిస్తుంది, కానీ మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు అదే మనం గాని దేవుడు గాని మనకు కూడా తీర్పు తీర్చాడు అనుకో. ఇప్పుడు లోకంతో పాటు కూడా మనకి ఏమి అనుగ్రహించాలి? శిక్షా విధే మనకు కూడా రావాలి. లోకానికి తీర్పు తీరుస్తున్నటువంటి దేవుడు కూడా మనకి ఆ లోకంతో పాటు లోకస్తులకు శిక్ష విధించే విధంగా మనకు కూడా శిక్ష అనేటటువంటిది అమలు చేయాలి. ప్రభు చేత శిక్షింపబడుతున్నాము. అదిగో ప్రభు చేత శిక్షించబడుతున్నాము. కాబట్టి అంటే ఇక్కడ తీర్పు పొందిన లోకంతో పాటు మనకు శిక్షా విధి కలగకుండానట్లు అన్నాడు. లోకంతో పాటు ఒకవేళ లోకస్తులుగా మనం బ్రతికే బలమైతే లోకానికి దేవుడు శిక్ష విధించేటప్పుడు మనకు కూడా శిక్ష రావాలి. కానీ అలా శిక్షించకుండా ఉండునట్లు అన్న పదం ఉందా? శిక్షించకుండా ఉండునట్లు ప్రభు చేత శిక్షించబడుతున్నాము. ప్రభు చేత ఆ శిక్ష రాకుండా ఉండడానికి ప్రభువే ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? శిక్షిస్తున్నాడు. ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు మనకు ఒక శిక్ష ఇస్తున్నాడు. అందుకనే శిక్షా దండం ఏం చేస్తాం? శిక్ష అదేనా మనం సామెత శిక్షా విధి అంటే మనం పొందబోయేటటువంటి ఆ శిక్షా విధి అనేటటువంటి పదం అంటే దేవుడు శిక్షించే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఇదిగో ఆ శిక్ష అనేటటువంటిది మనకి కలుగు చేసేది దేవుడే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుని ఎలా మనల్ని దండిస్తాడంటే శిక్షా విధి దండకం అనేటటువంటి మనకి జీవ మార్గం అయ్యే విధంగా ఆయన దండిస్తాడు. లోకస్తులతో ఒకవేళ మనకి తీర్పు తీర్చాలంటే వాళ్ళతో పాటు మనమేమీ పోవాలంటే నశించిపోవాలి. కానీ దేవుడు ముందుగానే మనకి ఏం తెలియజేస్తున్నాడంటే ఇదిగో మనకున్నటువంటి ఈ బలహీనత, మనకున్నటువంటి ఈ రోగం, మనకున్నటువంటి నిద్రపోయేటటువంటి పరిస్థితి, నిద్రపోవడం అంటే ఇక్కడికి వచ్చి నిద్రపోయే పరిస్థితిని గురించి ఇక్కడ మాట్లాడలేదు. నిద్రించుచున్న నీవు మేలుకొని అన్న పదం ఉందా? అంటే నిద్రపోయేవాడిని మేలుకొని ఈ కార్యక్రమాలు చేయని చెప్తున్నాడా? లేలా ఏ కార్యక్రమాలు చేయాలో ఆటి విషయంలో మనం ఏం చేస్తున్నాం? సైలెంట్గా అయిపోతున్నాం చేయకుండా. కాబట్టి నువ్వు మేలుకొని అనేటటువంటి పదం దేనికి సంబంధించింది? ఏంటంటే ఇది లోకానికి సంబంధించిన నిద్ర కాదు. ఇక్కడికి వచ్చి నిద్రపోయేటటువంటి నిద్ర కూడా కాదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? శిక్షా దండము అనేటటువంటి పదం ద్వారా దేవుడు మళ్ళా హెచ్చరిక చేసుకుంటాడా అంటే హెచ్చరిక చేస్తుంటాడు. ఒకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12 నా కుమారుడా ప్రభువు చేసే శిక్షను నువ్వేం చేయకూడదు? తృణీకరించబాకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు ఆయన నిన్ను గద్దిస్తాడు, నువ్వేం చేయొద్దు? నువ్వు విసుగ్కోబాకు. నాకే ఎందుకు రావాలా? అందరు బాగున్నారు కదా, నాకే ఎందుకు రావాలా? ఇలాంటి డైలాగులు వద్దు మనకి. అందుకని ఆయన చేసే శిక్షను నువ్వు తృణీకరించుకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అది తాను స్వీకరించే ప్రతి కుమారుణ్ణి ఏం చేస్తాడంట? దండిస్తాడు. నువ్వు సెట్ అవ్వాలని దండిస్తాడు. నువ్వు ఎలాంటి వాడో ఇంకొకరికి చూపించుకోవడానికి యోబు విషయంలో అపవాదికి ముందు నిలబడేదిగో నా సేవకుడైన యోబును చూసిదివా అని ఏం పంపించాడు అతనికి ముందు? యోబు ముందు ఏమి నిలబెట్టాడు? శ్రమ, ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్యం, ఆస్తి అంతా పోయింది, కుమార్తెలు అందరూ చనిపోయినారు. వీటన్నిటిని నిలబెట్టినా కూడా ఆ పరీక్షలో యోబే గెలిచాడన్న సంగతి మనకు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీకు గర్వం లేకపోయినా, అహంకారం లేకపోయినా కూడా మనకు వచ్చేటటువంటి ఈ అహంకారం లేకపోతే మనకు వచ్చేటటువంటి ఈ శిక్షలు, ఆ శిక్షాదండం ఏదైనా కూడా నువ్వేం చేయాలని అంటే ఆనందంగా స్వీకరించాలి. ఎందుకు అలా ఆనందంగా స్వీకరించమంటున్నాడు? ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును.
అని కుమారులతో సంభాషించినట్టు మీతో సంభాషించుకున్నాను. ఆయన హెచ్చరికను మరసిక్కిరి అన్నారు. 7వ వచనంలో శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి అనే ఆయన శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల మీరు ఎలాంటి వాళ్ళంటే దుర్బీజులే కాని కుమారులు కారు అన్నాడు. అంటే అలాంటి శిక్షణ కానీ మనం స్వీకరించకుండా ఆయన్ను విసర్జించేటటువంటి వాళ్ళమా, ఆయన్ను విసుక్కునేటటువంటి వాళ్ళమే అయితే నిజంగా మనం దేవుని కుమారులం కాదు. దేవుడు శిక్షించే కుమారుడు, దేవుడు ప్రేమించు కుమారుడు. ఇలాంటి ఏ నష్టమైనా ఏ కష్టమైనా మన జీవితంలోకి అది వచ్చింది అని అంటే నిజంగా ఒకవేళ నీకు అహంకారము గర్వాన్ని లేకుండా దేవుడు చేయడానికి ఒకవేళ వచ్చింది అని అంటే నువ్వు అనుకోవచ్చు, నాకు అహంకారం లేదు, నాకు గర్వం లేదు, నేను తగ్గేదే లేదని నేను అంటలేదని నువ్వు అనుకోవచ్చు. అయినా నీ ముందుకు వచ్చి ఎందుకు ఒక శ్రమ నిలబడుతుందని అంటే దేనికి నిలబడుతుందో ఒక పరీక్ష నీ ముందు నిలబడుతుంది అన్న సంగతి. ఆ పరీక్షలో నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుని గెలిపించేవాడుగా ఉండాలి. ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఒకసారి మళ్ళా మనం యోబు గ్రంథం 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ఆలోచించాలి. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. అదిగో దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను సర్వశక్తుడకు దేవుని శిక్షను అన్నాడా? సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించబాకు. దేవుడు గద్దించు మనుష్యుడు ఎలాంటి వాడు? ధన్యుడు. ఈ గద్దింపు అనేటటువంటిది నీకు వచ్చింది, అది శిక్ష ద్వారా నీకు గద్దింపు వచ్చింది అని అంటే దయచేసి నువ్వు దాన్ని తోలనాడబాకు. నీకు వచ్చింది కష్టమైన ఒకవేళ నువ్వు అనుకుంటే నిన్ను పరీక్షలో గెలిపించడానికి వచ్చిందని నువ్వు భావించు. ఒకవేళ నాకు గర్వం ఉండి ఇలాంటిది సంభవించిందని అంటే నువ్వు సెట్ అవ్వడానికి నువ్వు నిర్ణయించుకో. అప్పుడప్పుడు మన గురించి ఎవరైనా ఇతరులు మన గురించి చెప్పినప్పుడు చాలే చెప్పినావు, ఇది నువ్వు చూసుకొని అని అంటామా? నాకేంటి నువ్వు చెప్పేది? ఈ పదాలు మనకు విన్నప్పుడల్లా ఏమనిపిస్తుంది అని అంటే మళ్ళీ ఆ చెప్పిన వాళ్ళ గురించి కూడా ఏదో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఈమెదో బాగా నడుచుకుంటున్నట్టు నా దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నాను. ఇది గద్దింపు అన్న సంగతి నువ్వు అర్థం చేసుకో. ఒకవేళ గద్దింపుకు మనం లోపడకపోతే ఇప్పుడు ఏమొస్తున్నట్టు దేవుని దగ్గర నుంచి శిక్ష వస్తుంది. గుర్తుపెట్టుకు, అది నష్టం కావచ్చు. ఎలాంటి నష్టము? ఆస్తి అంతా పోవచ్చు, అప్పుల పాలవచ్చు, ఉన్న పిల్లలు కూడా పోవచ్చు, ఉన్న రోగం ఉన్న ఆరోగ్యం కూడా పోవచ్చు. ఇట్లా ఏది సంభవించినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అందుకని చెప్తున్నాడు, దేవుడు గద్దించు మనుష్యుడు ఎలాంటి వాడంటే ఆడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించబాకు. ఆయన గాయపరుస్తాడు. బాగా గుర్తుపెట్టుకో, ఆయన గాయపరుస్తాడు. గాయాన్ని కూడా ఎవరు కడతారు? ఆయనే కడతారు. కాబట్టి గాయం జరిగిందని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. గాయాన్ని కట్టేవాడు కూడా ఆయనే. ఇంకా ఆయన గాయం చేస్తాడు. ఆయన చేతులే స్వస్థపరచును. నేను చెప్పేది శరీర సంబంధించిన గాయాలు కాదు, ఏదో పోతాను యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కొట్టుకో ఈ గాయాల గురించి కాదు ఆయన మాట్లాడేది. అర్థమవుతుందని చెప్పేది. ఇది భౌతిక సంబంధమైన గాయాలు కాదు, భౌతిక సంబంధమైన కట్లు కాదు. ఇవన్నీ కూడా మనల్ని సెట్ చేయడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి శిక్ష దండం అన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే నిన్ను తీసుకెళ్లి ఎక్కడ కూర్చోబెట్టాలంటే తనతో కూర్చోబెట్టుకోవాలి. కాబట్టి నువ్వు ఆ విధంగా సెట్ అవ్వడానికి అవసరమైనటువంటి సంగతులు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎక్కడ రోగం ఉందో అక్కడ మందును సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ బలాన్ని ఇచ్చేటటువంటి వాటిని నీకు సమకూరుస్తున్నాడు. ఎక్కడ నిద్రపోతున్నావు అక్కడ మేల్కోవడానికి దేవుడు ఏర్పాట్లు చేస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? యెహోవా శిక్షను నువ్వు ఏం చేయకూడదు? తృణీకరించవద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. అంటే గద్దిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తున్నాడు నిన్ను. కుమారుని కూడా తీసుకుని బెత్తం తీసుకుని 2 తగిలిచ్చాడు అనుకో, దాని అర్థం ఏంటంటే వాడి శత్రువు అని భావించి కొడుతున్నాడా? అదేనమాట ఇక్కడ.
ఎన్నోసార్లు చెప్తూ ఎన్నిసార్లు గద్దించినా కూడా గద్దింపుకు లోబడిన వాడి పరిస్థితి ఎలా ఉంటది? అది హఠాత్తుగా వాడికి ఏమొస్తుంది అన్నాడు? నాశనం వచ్చేస్తుంది హఠాత్. ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్తుంటాం చెప్పండి, ఎన్నిసార్లు చెప్తుంటాం. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అన్నిటికీ హాజరవ్వండి చెప్తూ ఉంటాం. ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం లోపడేదే లేదు. ఇది మన డైలాగ్. ఆడేమో లోకంలో తగ్గేదే లేదని ఆడంటాడు, మనం లోపడేదే లేదు, చూసుకుందాం ఆయన. అలాంటిది కాదు ప్రేమటువంటి వాళ్ళ. ఎందుకని అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఘనత, ఆధిక్యత అంతా ఇంతంటి కాదు, చాలా గొప్పదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకో. అందుకని నా కుమారుడు యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు నువ్వు విసుక్కోబాకు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని యెహోవా తాను ప్రేమించిన వారిని ఏం చేస్తాడంట? గద్దించును. తాను ప్రేమించిన వారిని గద్దిస్తాడు. బాగా చూడండి, మీరు పిల్లవాడు బాగా ముద్దుగా ఎర్రగా తెల్లగా ఉన్నాడు అనుకో, ఆడి దగ్గరికి వెళ్ళి ఆడు బొగ్గ గిల్లి ఏం చేస్తామండి? అంతేనా? ఇప్పుడు దేనికి ఆ కార్యక్రమం చేయడం? ఆయన మీద కోపం ఉండే అలా చేస్తామా? అంతేనా? మళ్ళా వాడు ఏడొస్తున్నా కూడా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ ఇంకో బొగ్గ గిల్లి మళ్ళా ఏడిపించేస్తాడు. ఎందుకు అట్లా ఏడిపిస్తామంటే ఆడంతే నాకు ముద్దు, ప్రేమ. ఇప్పుడు యేసుప్రభువు వారి శిక్ష మీరు బాగా గమనించండి. కొరడాలతో కొడుతున్నా, తలకి ముళ్ళ కిరీటం పెట్టినా, సిలువునెత్తి భుజాన్ని పెట్టినా కూడా ఇది తండ్రికి ఇష్టమైన పదం రాశాడు. ఎందుకు యేసుప్రభువు వారు భూమి మీద ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి శిక్షని ఎందుకు అనుభవిస్తున్నాడు? అంటే ఆయనకి ఇష్టం. అందుకనే ఒకరిని ప్రేమిస్తున్నానంటే ఆయన్ని బొగ్గగిల్లి ఆయన ఎంత రాసి రంపాన్ని పెడుతున్నానంటే వీరుడు కూడా కొట్టేస్తాం. ఎందుకు కొడతాము? ప్రేమ ఉంది అనమాట. అంతేగాని ఆడేదో శత్రువు అయినట్టుగా వాడి మీద కక్ష తీర్చుకోవాలన్నట్టుగా కాదు. బ్లేడ్ తీసుకొని బుక్కలు కోసేది ఇలాంటి కార్యక్రమం చేయమని అంతగా వాడిని ఇబ్బంది పెడతామంటే. అవును, ఏం కానీ అంటే నాకంటే ముద్దు, నాకు ఇష్టం వాడంటే అన్నట్టుగా మనం చేస్తుంటాం. ఇదే అనమాట దేవుడు చెప్తాను. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వానిని ఏం చేస్తాడంట? గద్దిస్తాడు. అది ఎలాగా? హెచ్చరిక ద్వారానైనా గద్దిస్తాడు, శిక్ష ద్వారానైనా కూడా ఏం చేస్తాడు? గద్దిస్తాడు అన్న సంగతిని. అందుకనే ఆత్మను పాడు చేసేటటువంటి గర్వము, అహంకారము నిజంగా ఏం చేయాలి అంటే అది మన దగ్గరకు రానివ్వకుండా చూసుకోవాలి. ఒకసారి మన ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం, 3:19 రైట్, 3:19 చాలు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి ఏం చేస్తాడంటే నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి దేవుడు ప్రేమించే వాళ్ళని ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో చెప్పండి? గద్దించి అంతేనా? ఇప్పుడు గద్దింపు, శిక్ష అనేది మన జీవితాల్లోకి వచ్చింది అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? దేనికి ఇప్పుడు ఎందుకు గద్దించాడు, ఎందుకు శిక్షిస్తున్నాడు అని అంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. అర్థమవుతుందా? ఇక్కడ చాలా సార్లు మనం గద్దింపుకు సంబంధించిన ఎన్నో మెసేజ్లు మనం విన్నామా? ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అన్న పదాలు మనకు వినిపిస్తుంటాయా? ఇవన్నీ దేనికంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుడు ప్రేమించు వారిని అందరినీ గద్దించి ఏం చేస్తాడంట? శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఈ రోజు నాకు గద్దింపు ఏమొస్తుందో, ఈ రోజు నాకు ఏ గద్దింపు వస్తుందో అన్నట్టుగా ఏమన్నా మనం వస్తున్నామో వాక్యం వినడానికి అంటే లేదు. హ్యాపీగా వస్తాం, ఇక్కడ కూర్చొని చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం నిద్రపోయి ఆ తర్వాత ఆమెను అన్నప్పుడు మనం కూడా ఆమెను బలికేసి లేచి వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాదు. కనుక నువ్వేం చేయాలి? నువ్వు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. నేను ప్రేమించే వారిని నేను గద్దించి శిక్షిస్తాను. ఇది నా ప్రేమ ఎలా ఉంటుందని చెప్తున్నాడు దేవుడు ప్రేమస్వరూపి. నిజమే కాదంటలేదు. ఎలా చూపిస్తాడంటే ఆయన ప్రేమ? మనల్ని గద్దించి శిక్షిస్తాడు అన్న పదాన్ని మనం ఒకసారి మనం కీర్తనల గ్రంథంలోకి కూడా వెళ్ళి 89వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 89 31వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 89 వారు నా కట్టడలను అపవిత్రపరచి 89:31
రైట్. వారు నా కట్టడలను అపవిత్రపరచి నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించేదాను. ఏం చేస్తా ఆయన ఆజ్ఞలను గైకొనని ఎడల, గైకొనకపోతే ఏం చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు మనం దేవుని యొక్క మార్గంలోకి వచ్చేసాం, యేసుక్రీస్తుని విశ్వసించాం, ఇంకా మన జీవితానికి సంబంధించి ఆయన చెప్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయినా కొన్నిసార్లు మనం ఏం చేసే అవకాశం ఉందంటే ఆయన ఆజ్ఞలను మనం ఏం చేసే అవకాశం ఉంది, అంతేనా? లేదండి నేను బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి అన్ని నేను కరెక్ట్ గా ఫాలో అవుతున్నాను అనే పద్ధతి ఏమైనా ఉందా? కాబట్టి ఇక్కడ ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని ఏం చేస్తానంట, శిక్షించదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అది నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అబద్ధికుడనై నా విశ్వాసత్యను విడువను అన్నాడు. నేను విడువను. నా నిబంధన నేను రద్దుపరచను. నా నిబంధన వాడితే నేను చేశాను కదా, నా నిబంధనను నేను ఏం చేయను, రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానం శాశ్వతంగా ఉండనరియు. రైట్, చాలు 30. నా పెదవుల గుండా బయలు వెళ్ళినటువంటి మాటను నేను మార్చను అన్నాడు. అంటే మనకి శిక్ష దండం అనేటటువంటిది దేనికి దేవుడు పంపిస్తున్నాడు అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏ రోగం అయితే ఉంటుందో ఆ రోగానికి సెట్ చేసేటటువంటి మందు నిజంగా తండ్రి అయినటువంటి దేవుని దగ్గరే ఉంటుంది. కాబట్టి మనకు కలిగినటువంటి ఆత్మకు సంబంధించినటువంటి ఈ రోగం అనేటటువంటిది ఏదైతే మన ముందు నిలబడుతుందో అది మనం గుర్తించి మనం నిలబెట్టుకోవట్లేదు, ఇతరులు దాన్ని గుర్తించి మనకి తెలియజేస్తున్నారన్న సంగతి మనకు తెలుసు. అందుకే శరీరానికి సంబంధించిన రోగాన్ని గురించి మనమే మాట్లాడతాము, కానీ మన ఆత్మకు సంబంధించిన రోగాన్ని గురించి ఎదుటివాడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆ మాట్లాడినప్పుడు దాని గురించి మనతో మాట్లాడినప్పుడు రిస్క్ తీసుకోవద్దు, లైట్ తీసుకోవాలి, టైట్గా తీసుకో. ఇది నాలో కనిపిస్తుందా, కాబట్టి నేను దాన్ని ఏం చేయాలి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయన్నాడు. మార్చుకోవడానికి ప్రయత్నం ఇన్నిసార్లు ఎదురుగా వచ్చి చెప్పినా కూడా వాడు మార్చుకోవట్లేదని అంటే శిక్ష దండం అనేటటువంటిది నీకు శిక్ష ద్వారా దండం వల్ల నీకు రెడీ అయిపోతుంది. అలాగని చెప్పి దేవుని కృపను అతనికి బొత్తిగా నేను ఎడం చేసేవాడిని కాదు, ఆ శిక్షలో నాశనమైపోవాలని కోరుకునేటటువంటి పరిస్థితి నాలో ఉండదన్న సంగతి దేవుడు ఈ మాటలను బట్టి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆత్మకు సంబంధించినటువంటి రోగం అనేటటువంటిది మన జీవితాలకి ఎప్పుడు కూడా రాణించకుండా, ఒకవేళ మనం మనసును గర్వించినా కూడా హృదయము మనస్సు అనేటటువంటి మనస్సాక్షి అన్నిటి సమ్మేళనంతో మనకు తెలియజేయకుండా, ఎందుకంటే హృదయం అనేటువంటి చాలా మోసకరమైనటువంటిది. ఎంత మోసం చేస్తుంది నిన్నంటే నువ్వు నడిచే మార్గమే గొప్పతరా అంటుంటది ఎంతసేపు. ఇంకా ఏం చెప్తుంటది, ఎవరు నడవట్లేదు ఈ మార్గంలో, అందరూ ఇలాంటి వాళ్ళే కదా, నీకేంటి కానీ అంటుంటది. అంతటి మోసకరమైనటువంటి హృదయం ఉంది మనకి. కాబట్టి ఉజ్జియా రాజు మనసును గర్వించాడు, దేవుని యొక్క ఉగ్రతకు అదేమైపోయాడు తెలుసు. వెంటనే నొసుటన ఏం పుట్టిందంట. అలా జరిగితే బాగుంది. ఇప్పుడు కూడా మనకి ఏదైనా సంభవించినప్పుడు ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఏమన్నా ప్రవర్తించినప్పుడు వెంటనే జరిగింది అనుకో, ఎంత సెట్ అయిపోతాం మనం, ఎంత సెట్ అయిపోతామంటే ఇమ్మీడియట్ అంతే కదా. ఇప్పుడు యాజకులు గెట్అవుట్ అని అన్నారంటే వెంటనే ఆ యాజకుల మాటను దేవుడు స్థిరపరచకుండా ఆయనకు నుదురు కుష్ఠరోగం జరిగించకుండా ఉన్నాడు అనుకో, ఇక రాజుకు అమ్ముకుంటాడా మిగతా విషయాల్లో? ఎవడైతే ఈ యాజకులుగా ఉన్నాడు, ఎవడో నన్ను గెట్అవుట్ అయింది ఆడికి సంగతి చూస్తానని చెప్పి బయటికి వెళ్ళి ఏమన్నా చేయడు, ఆడికి శిరచ్ఛేదమని నన్ను అసలు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, అక్కడ కుష్ఠరోగం కలిగించాడు, ఆ తర్వాత చచ్చిపోయాడు, తన పితరుల సమాధి దగ్గర పూడ్చిపెట్టబడ్డాడు అన్న సంగతి మనకు జ్ఞాపకం. కాబట్టి అలాంటి కార్యక్రమాలు మనకు జరగట్లేదు. ఇప్పుడు కారణం ఏంటంటే దేవుడు శిక్షిస్తున్నాడు, మనసును మార్చుకుంటామని. మనకు కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఈ రోగంలో నుంచి మనల్ని దేవుడు గద్దించడానికి ఆయన ఇష్టపడి శిక్షా దండం అనేటటువంటిది కూడా మనకు పంపించినా కూడా మనం ఇదిగో జీవ మార్గాన్ని నడుచుకోవడానికి మనకు అవసరమైనటువంటి ఎన్నో ఏర్పాట్లను, ఎన్నో సంగతులను మన ముందు ఉంచుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి ఈ ఆత్మరోగాలను మనం గుర్తించుకొని వాటికి కూడా మనం సెట్ అయిపోయి దేవుని యొక్క కార్యక్రమాలు మనం పాల్గొని ఆయన ముందు వినయాన్ని విధేయతను ప్రదర్శించినా కూడా మనకు వచ్చే కష్టాలు నష్టాలు వీటన్నిటిని కూడా మనకు పరీక్ష కోసమే నిలబడుతున్నాయన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని ఈ మార్గాన్ని మనం
పూర్తి చేసి రానున్నటువంటి ఆ లోకాన్ని మనం స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మాకు అనుతండి మీ ప్రేమను బట్టి మరొక దినాన్ని మా దీక్షలో మాకు అనుగ్రహించి ఉన్నతమైనటువంటి మీ మాటలైందో మేము లక్ష్యం ఉంచి నాన్న మీరు దండించే, మీరు శిక్షించే శిక్ష, దండించే విధానాలు, లేఖనాల్లో మీరు పొందుపరిచినటువంటి మాటలను బట్టి మా ఆత్మకు కలిగినటువంటి రోగాలు, బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము గుర్తించి వాటి నుంచి మేము బయటపడి రాబోయే ఉన్నతమైనటువంటి లోకాన్ని స్వతంత్రించుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేస్తున్న మీ ప్రేమను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా జీవితాల్లో ఏది సంభవించినా అది మీరు మమ్మల్ని మార్చడానికి, మా యొక్క పద్ధతులు మేము మార్చుకోవడానికి మీరు అనుగ్రహిస్తున్నటువంటి చక్కటి అవకాశమని మేము భావించి వాటిని ఆస్వాదించి ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారైనటువంటి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.